السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే అయింది. బహుశా అది పాత లింక్లో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. మీలో ఎవరెవరికి కొత్త లింక్ దొరికినదో అది మీకు తెలిసిన వారందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా వ బారకల్లాహు ఫీకుం. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మనం సూరత్ అత్తారిక్ చదవబోతున్నాము. సూరత్ అత్తారిక్ గురించి ఇమామ్ ఇబ్ను కథీర్ రహమతుల్లా అలీ ఒక రెండు హదీతులు ప్రస్తావించారు. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ సూర మక్కాలో అవతరించినది. దీనికి ఆధారంగా ఈ సూర యొక్క భావం కూడా ఉంది. అంతేకాకుండా ఇమామ్ ఇబ్ను కథీర్ రహమతుల్లా అలీ ప్రస్తావించిన ఒక హదీత్ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఖాలిద్ అల్ ఉద్వానీ అని ఒక వ్యక్తి అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను అంటున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నప్పుడు, చూస్తున్నారా ఇక్కడ హదీస్ మీకు కనబడుతుంది, హజరత్ ఖాలిద్ ఉద్వానీ రదియల్లాహు తఆలా తర్వాత ఇస్లాం స్వీకరించారు. ఇలా అంటున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఊతకర్ర సహాయంతోనో ధనస్సు సహాయంతోనో సకీఫ్ బాజారులో నిలబడి ఉండగా చూశాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నా నుండి, ఈ నా నుండి అన్న పదం ఇక్కడ కరెక్ట్ కాదు. హదీత్లో వారి నుండి అన్నటువంటి విషయం వచ్చింది. సహాయం పొందేందుకు వచ్చారు. ఇక్కడ సహాయం అంటే ఏదైనా డొనేషన్ తీసుకోవడం, ఏదైనా చందా తీసుకోవడం అట్లాంటి విషయం కాదు. ఇక్కడ అంటే, నేను మీకు ఏ ఇస్లాం యొక్క దావత్ ఇస్తున్నానో ఇందులో మీరు నాకు సహాయకులుగా నిలబడి ఇస్లాం ప్రచారంలో తోడు ఇవ్వవలసినది, మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అటువంటి భావన. అయితే ఖాలిద్ ఉద్వానీ అంటున్నారు, అక్కడే నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అత్తారిక్ సూరా విన్నాను. అక్కడ అరబీలో వచ్చినటువంటి హదీసులో తెలుస్తుంది. ఆయన అంటున్నారు, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి ఈ సూరా తిలావత్ చేశారు అని. ఇక్కడ మీరు చూడవచ్చును, సహీహ్ ఇబ్ను ఖుజైమాలోని ఉల్లేఖనం ఇది. ఇక్కడ చూస్తున్నది వైట్లో, ఇది ముస్నద్ అహ్మద్లోని ఉల్లేఖనం. ఇక్కడ ఇది చూస్తున్నది కొంచెం లైట్ బ్రౌన్, ఏమన్ కలర్ అంటారు, గోధుమ కలర్. ఇక్కడ దీంట్లో చూస్తున్నది ఇది సహీహ్ ఇబ్ను ఖుజైమాలోని హదీస్. ఆయన అంటున్నారు, ఫసమిఅతుహు యక్రఉ వస్తమా హత్తా ఖతమహా, నేను విన్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్సమాయి వత్తారిక్ సూరా చదివారు, హత్తా ఖతమహా, దానిని చివరి వరకు చదివారు. ఆ సమయానికి అతను అంటున్నాడు, ఫవఐతుహా ఫిల్ జాహిలియ్య వ అనా ముష్రిక్, నేను అప్పటికి ఇంకా జాహిలియత్లో ఉన్నాను, అజ్ఞానంలో, అంటే ముష్రిక్గా ఉన్నాను, ఇస్లాం స్వీకరించలేదు. థుమ్మ ఖరఅతుహా ఫిల్ ఇస్లాం, ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా ప్రవక్త ద్వారా ఈ సూరాను నేను నేర్చుకున్నాను, ప్రవక్త ద్వారా ఈ సూరాను చదివాను. అయితే ఆ కాలంలో ముష్రిక్ స్థితిలో ఉండి కూడా ఆయన ఆ సూరాను ప్రవక్త ద్వారా విని కంఠస్థం చేసుకున్నారు. ఇంకా ముందుకు ఉన్నది, ఫదఅత్ని థకీఫ్, థకీఫ్ అతని యొక్క ఆ వంశం వారు కావచ్చు, కబీలా వారు, వారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి నువ్వు ఏం విన్నావు ఆ మనిషితో అని, అంటే ప్రవక్త ద్వారా. ఫకర్ అతుహా అలైహిం, అప్పుడే నేను ఆ సూర వారికి మొత్తం వినిపించాను. ఫకాల మమ్మాహుం మిన్ ఖురైష్, అక్కడ కొందరు ఖురైష్ వారు కూడా వారితో పాటు ఉండినారు. వారన్నారు, ఈ వ్యక్తి ఎవరో మాకు చాలా తెలుసు, ఒకవేళ నిజమయ్యేది ఉంటే మేము ఎప్పుడో ఇతన్ని అనుసరించే వారిని. అంటే ఆ సందర్భంలో కూడా ఖురైష్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగానే మాట్లాడారు. అసలు ఉద్దేశం ఈ హదీస్ను చెప్పడానికి ఏంటి? ఈ సూరా మక్కాలో అవతరించింది, మరియు ఖాలిద్ ఉద్వానీ అనే సహాబీ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మొదటిసారి ఏదైతే విన్నారో ఆ సమయంలో అతను ఇంకా ముష్రిక్, కానీ విని మొత్తం కంఠస్థం చేసుకున్నారు అప్పటికి అప్పుడే. మరొక హదీత్ ఏమొస్తుందంటే, హజరత్ ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తన్హు ఒక సందర్భంలో ఆయన ఎక్కడైతే ఇమాంగా ఉండినారో మదీనాలో ఒక చిన్న మస్జిద్లో, అక్కడ సూరతుల్ బఖరా తిలావత్ చేశారు ఇషా నమాజ్లో. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనపై చాలా ఆగ్రహమై కోపానికి వచ్చి, నీవు వస్సమాఇ వత్తారిక్ వశంసి వదుహాహా ఇంకా ఇలాంటి సూరాలు చదవాల్సింది అని బోధ చేశారు. సోదర మహాశయులారా, మక్కాలో అవతరించిన సూరాల గురించి మనం ఇంతకుముందే ఎన్నో సందర్భాల్లో విని ఉన్నాము. అక్కడ అవతరించిన సూరాలలో ప్రధానంగా 3 విషయాల గురించి చాలా నొక్కి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చాలా శ్రద్ధగా వినండి. అదేమిటి? కొందరు ఏమనుకుంటారు, మక్కాలోనైతే అవతరించిన సూరాలు చాలా ఉన్నాయి కదా, అయితే మాటి మాటికి 3 టాపిక్ల గురించేనా, తౌహీద్, ఆఖిరత్, రిసాలత్, అయితే ఈ విషయాల గురించి చాలా నొక్కి చెప్పడం జరిగేది, కానీ చెప్పే విధానం ప్రతిసారి వేరుగా ఉండేది. మీరు కూడా గమనిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఎన్నో సూరాలలో చదివాము. అందులో వారికి బోధ చేసే విధానం వేరువేరుగా ఉండేది. ఉదాహరణకు ఇంతకు ముందు కూడా మనం చదివాము సూరతుల్ ముర్సలాత్లో. ఉదాహరణకు సూరతుల్ ముర్సలాత్లో మనిషి యొక్క పుట్టుక ఎంత నీచమైన, మనం ఛీ అని అనుకునే అటువంటి వీర్య బిందువుతో మనిషి పుట్టాడు అని. కానీ సూరతుల్ ముర్సలాత్లో వచ్చినటువంటి ప్రస్తావన, సూరతుల్ ఇన్సాన్లో వచ్చినటువంటి ప్రస్తావన, మరి ఇప్పుడు ఇక్కడ సూరత్ తారీఖ్లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది, కానీ వేరువేరుగా ఉంది. విషయం అదే, కానీ చెప్పే విధానం, చెప్పే యొక్క పద్ధతి, అందులో కొన్ని సైంటిఫిక్ పరంగా మనం ఆలోచించేది ఉంటే విషయాలు ఇంకా ఎంతో లోతుతో వేరువేరు విధానాలుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ప్రజలు వారు అర్థం చేసుకునే విధానాలు వేరువేరుగా ఉంటాయి గనక ఈ విధంగా వేరుగా చెప్పడం జరిగింది. అయితే రండి, ఇప్పటికే జూమ్ చిన్న ప్రాబ్లం వల్ల లింక్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆలస్యం జరిగింది. అందుకని ఇంకా ఏమీ ఆలస్యం లేకుండా మనం త్వరగా ఈ సూరా ప్రారంభిద్దాము. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా త్వరగా మీరందరూ కూడా మీకు తెలిసిన వారికి కొత్త లింక్ పంపించండి మరియు వారిని హాజరవ్వమని చెప్పండి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వస్సమాఇ వత్తారిక్. వస్సమా ఆకాశం సాక్షిగా, ఆకాశం యొక్క ప్రమాణం. వత్తారిక్ రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా. తారిక్ అంటే రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యేది. అల్లాహు తాలా తారీఖ్ యొక్క ప్రమాణం చేసిన తర్వాత ఆ తారీఖ్ అంటే ఏమిటో స్వయంగా అడుగుతున్నాడు. దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి మళ్ళీ అల్లా స్వయంగా సమాధానం ఇస్తున్నాడు. వమా అద్రాక మత్ తారీఖ్, రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా? అన్నజుము సాకిబ్, అది ప్రకాశించే నక్షత్రం. అది ప్రకాశించే నక్షత్రం. సోదర మహాశివులారా, ఈ తారీఖ్ అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారో, అల్హమ్దులిల్లా అల్లా యొక్క దేవల్ల మీరు అరబీ కూడా చాలా వరకు నేర్చుకున్నారు. అరబీ పదాలు చదవగలుగుతారు. అల్హమ్దులిల్లా ఎంతో కొంత అర్థం కూడా చేసుకోగలుగుతారు. ఈ తారీఖ్ అన్నది త్వరక యతురుకు నుండి వస్తుంది మరియు తరక యతురుకులో గట్టిగా కొట్టడం అన్నటువంటి భావం వస్తుంది. అందుకొరకే మన సుత్తే ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? సుత్తేనే అంటారా? దేనితోనైతే మనం ఏదైనా మొల కొట్టడం కానీ ఇంకా వేరే ఏదైనా కొట్టడానికి ఉపయోగిస్తాము, దాన్ని అరబీలో మిత్రక అని అంటారు. అలాగే మనిషి నడుస్తున్నప్పుడు టక్కు టక్కుమని కాలు దారి మీద కొడుతూ ఉంటాడు గనక దారిని తరీక్ అని అనడం జరుగుతుంది. అయితే ఇవన్నీ భావాలు ఉన్నప్పటికీ ఆ తారీఖ్ అంటే ఇక్కడ రాత్రి వేళలో ఇంటికి వచ్చి తలుపు తట్టే వారిని కూడా అంటారు.
తరకల్ బాబ్, తరకల్ బాబ్ అంటే టక్ టక్ మని తలుపు కొట్టాడు అని భావం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, తారిక్ అన్న ఈ పదంలో రాత్రి మరియు టక్ టక్ మని ఇలాంటి శబ్దం వచ్చే రీతిలో కొట్టడం, ఇందులోనే అల్లాహు తాలా దాని యొక్క అసలు భావం ఇక్కడ ఉద్దేశించి ఏదైతే చెబుతున్నాడో స్వయంగా అల్లాహ్ తెలిపేశాడు. ఏంటి అది? అన్నజుము తాకిబ్. దీని ద్వారా ఒక విషయం మనకు చాలా మంచిది తెలుస్తుంది. మీరందరూ ప్రత్యేకంగా స్టూడెంట్స్ శ్రద్ధగా వినండి. అదేమిటి? అరబీ భాష ప్రకారంగా, అరబీ డిక్షనరీ ప్రకారంగా, అరబీ గ్రామర్ ప్రకారంగా, అరబీ సాహిత్యం ప్రకారంగా ఒక పదానికి ఏదైనా భావం ఉంటుంది. కానీ ఖురాన్లో అల్లాహు తఆలా ఏ భావాన్ని తెలియజేస్తాడో దానినే ప్రధానంగా మనం ప్రస్తావించుకుంటాము. ఇది ఖురాన్ యొక్క గొప్ప మహిమ, ముఅజిజా. ఈ విధంగా తెలిసేది ఏమిటంటే, అరబీ సాహిత్యంలో ఖురాన్ కంటే మించిన సాహిత్యం మరొకటి లేదు. అందుకొరకే అల్లాహు తాలా ఛాలెంజ్ చేశాడు కదా, ఇలాంటి ఒక సూరానైనా కానీ మీరు తీసుకురాగలరా, ఒక ఆయత్ అయినా కానీ తీసుకురాగలరా అని. ఇక్కడ తారిక్ అంటే ఏంటి? అన్నజుము సాకిబ్. అన్నజమ్ అంటే నక్షత్రం, అసాకిబ్ అంటే ప్రకాశించేది. ఇక్కడ కూడా ఫుట్ నోట్లో దానికి సంబంధించిన విషయం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ అన్నజము సాకిబ్ అంటే అది ఏ నక్షత్రం? హజరత్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తెలిపిన దాని ప్రకారం అన్ని నక్షత్రాలు కూడా ఇందులో వాటి ప్రస్తావన రావచ్చు. అన్ని రకాల నక్షత్రాలు. అయితే ప్రత్యేకంగా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా చెప్తున్నారు, ప్రత్యేకంగా ఇక్కడ అల్ ముదీ, ఎక్కువగా ఏవైతే మెరుస్తూ ఉంటాయో అవి, వాటి ప్రస్తావన చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మరొకటి ఇందులో భావం, ఏ నక్షత్రాలైతే శైతానుల వెంటబడి శైతానులను కాల్చేస్తాయో వాటి ప్రస్తావన అని ఇక్కడ చాలా ఇంకా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం, అల్లాహుతాలా ఈ ఆయతులలో రెండు విషయాల ప్రమాణం చేశాడు. ఒకటి ఆకాశం. ఎంత బ్రహ్మాండమైన, ఎంత పెద్ద ఆకాశం. ఇంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ ఆకాశం యొక్క విస్తీర్ణం, దాని యొక్క ఎడల్పు, పొడవు ఇవన్నీ కూడా ఇంతవరకు ఎవరికి తెలిసి రాలేదు. మరియు ఆ ఆకాశం గురించి స్వయంగా అల్లాహు తాలా ఖురాన్లో తెలిపినటువంటి కొన్ని చాలా అద్భుతమైన విషయాలు, దేని ద్వారానైతే అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గొప్పతనం స్పష్టమవుతుందో. ఏంటి? ఇంత పెద్ద ఆకాశాన్ని అల్లాహు తాలా ఏ ఒక్క పిల్లర్ లేకుండా సృష్టించాడు. అల్లాహు అక్బర్. ఏ ఒక్క పిల్లర్ లేకుండా సృష్టించాడు. అంతేకాదు, సూరత్ ముల్క్లో మనం చదివాము కదా, ఇంకా నీవు నీ చూపు ఎత్తి, నీ దృష్టి వేసి మళ్ళీ మళ్ళీ చూడు, ఎక్కడైనా ఏ కొంచెమైన లోపం నీకు కనబడుతుందా? నీ యొక్క కళ్ళు అలసిపోతాయి, కానీ ఏ ఒక్క చిన్న లోపం కూడా వాటిలో చూపలేవు అన్నటువంటి విషయం ఉంది. దీని ద్వారా తెలిసేదేమిటి? అల్లాహు తాలా
ఇంత బ్రహ్మాండమైన ఇంత చాలా పెద్ద సృష్టి ఆకాశం యొక్క ప్రమాణం చేస్తున్నాడు. మరియు ఆకాశంలో దాని యొక్క అందచందాలను పెంచడానికి నక్షత్రాలు ఏదైతే పుట్టించాడో, వజయ్యన్న సమా అద్దునియా, నక్షత్రాల యొక్క 3 ఉద్దేశాలు తెలుసు కదా. ఒకటేమిటి? ఆకాశం ముస్తాబు కొరకు, అందంగా కనబడడానికి. రెండవది, రాత్రి వేళ ఎవరైనా ప్రయాణం చేయదలుచుకుంటే వారికి దిశలు తెలియడానికి, ఏ ఊరికి వెళ్ళాలి, ఎటువైపున నడవాలి అన్నటువంటి మార్గం, దారి తెలియడానికి. మూడవది, శైతానులను తరిమి కొట్టడానికి. అయితే ఆ నక్షత్రాల ప్రమాణం చేసి ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఆకాశం యొక్క ప్రమాణం చేసి అల్లా చెప్పదలుచుకున్నదేమిటి? ఇన్ కుల్లు నఫ్సిన్ లమ్మా అలైహా హాఫిజ్. తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు. తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు. ఇక్కడ ఆయత్ నంబర్ 4లో మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాము. అల్లాహు తాలా మనిషి గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి మనిషి వెంట ఆ మనిషిని కనిపెట్టుకుని ఉండే దూత ఉన్నాడు. ఏ ఒక్క మనిషి కూడా ఒక దూత తోడు లేకుండా లేడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక ఎవరండి మరి ఆ దూతలు? అయితే మన వెంట ఉండి మన కర్మలు రాసేటువంటి దూతలు కూడా ఇంతకుముందే మనం సూర తక్వీర్లో చదివాము కదా. ఇంకా మనల్ని అల్లా యొక్క దయతో, అల్లా యొక్క ఆదేశంతో కొని ఉండేటువంటి దూతలు. చూడండి, దీనికి సాక్ష్యం సూరతు రాదులో వచ్చి ఉంది. మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం, అల్లా యొక్క అనుమతిసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. అల్లాహ్ అక్బర్. చూస్తున్నారా? లహు ముఅక్కిబాతుం మిన్ బైని యదైహి వ మిన్ ఖల్ఫిహి యహ్ఫదూనహు మిన్ అమ్రిల్లాహ్. ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానం గనక మనం చూస్తే, అల్లాహ్ ప్రతి మనిషి, విశ్వాసుడైనా అవిశ్వాసుడైనా, పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా, ఎంత అల్లాహ్ యొక్క దగ్గరికి చేరి ఉన్నటువంటి అల్లాహ్ యొక్క వలి గాని, లేదా పాపాల్లో కూరుకుపోయినటువంటి దుష్టుడు కానివ్వండి, ప్రతి మనిషి వెంట ఒక దూత ఉన్నాడు. ఎన్నో సందర్భాలు వస్తాయి, మనిషి అబ్బా నేను మృత్యుడిలో నుండి బయటికి పడ్డాను అని అంటాడు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో కొందరిని మృత్యుంజయం అన్నటువంటి పేర్లు పెట్టుకుంటారు కదా. అంటే ఏంటి? మృత్యుని జయించి వచ్చాడు అనా? లేదు. ఏ రీతిలో కాపాడబడ్డాడంటే, ఎవరికి ఆ సంఘటన ఎంత చెప్పినా, ఆ దృశ్యాలు చూపించినా నమ్మే అటువంటి అవకాశమే ఏర్పడదు. కానీ అల్లాహ్ కాపాడాడు అతన్ని. ప్రత్యేకంగా యాక్సిడెంట్లలో కానీ, ఈ రోజుల్లో ఏ వరదలు వస్తున్నాయో వాటిలో కూడా అసలు విషయం ఏంటి? మనం ఒకవైపున అన్ని రకాల చెడులని గుర్తుంచుకుంటాము, కానీ అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని అనుగ్రహాలు, అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని సహాయ సహకారాలు, మేళ్ళు ఏ ఏ రీతిలో ఉన్నాయో వాటిని మనం లెక్కించే ప్రయత్నం చేయము. ఒకవేళ
అవి లెక్కించే ప్రయత్నం చేస్తే వాస్తవానికి మనపై ఉన్న కష్టాలు, మనకు ఎదురయ్యే ఆపదలు, మనం చిక్కుకునే అటువంటి సమస్యలు వాటికంటే ఎక్కువగా అల్లాహ్ వైపు నుండి అనేక మేళ్ళు, అనేక శుభాలు మన జీవితంలో ఎల్లవేళల్లో కురుస్తూనే ఉంటాయి. అందుకొరకే ఈ సందర్భంలో మనం సలఫే సాలిహీన్ రహిమహుముల్లా వారి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవచ్చు. ఏం సంఘటనలు? నాకు ప్రస్తుతం పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక పుణ్యాత్ముని విషయం ఏమొస్తుంది, అతని యొక్క ఒక వేలు తెగిపోతుంది. అల్హమ్దులిల్లా, అల్లా నాకు నా శరీరంలో 20 వేళ్ళు ఇచ్చాడు, అందులో నుండి కేవలం ఒక్కటే తీసుకున్నాడు కదా, అల్హమ్దులిల్లా అని అంటాడు. అతని గురించో లేదా మరొకరి గురించి 7 లేదా 10 మంది సంతానం అతనికి, అందులో నుండి ఒకరు చనిపోతారు. అప్పుడు అల్హమ్దులిల్లా, అల్లాహుతాలా 6 లేదా 9 మందిని నాకు మిగిలి ఉంచాడు, కేవలం ఒక్కరిని మాత్రమే తీసుకున్నాడు. సోదర మహాశివులారా, ప్రియ విద్యార్థులారా, ఖురాన్ను శ్రద్ధగా మీరు చదివారంటే అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు మనకు కనబడతాయి. ఇక ప్రత్యేకంగా ప్రవక్తల మాటకు వస్తే వారు ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించడంలో చాలా ముందుకు ఉండేవారు. సులైమాన్ అలైహిస్సలాం ప్రస్తావన తెలుసు కదా మీకు. అల్లాహుతాలా ఎంత అధికారం ఆయనకు ఇచ్చాడు. ఒక సందర్భంలో వెళ్తూ ఉంటే చీమల నాయకురాలు తమ జాతి వారితో చెబుతున్న మాట విన్నారైతే అక్కడ ఏమన్నారు, కొంచెం నవ్వారు. ఆ తర్వాత అల్లాహు తాలా నన్ను పరీక్షించదలుచుకుంటున్నాడు, చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది, ఓ చీమల్లారా, సులైమాను అతని సైన్యాలు తెలియకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు మీరు మీ పుట్టలలోనికి దూరిపోండి. ఫతబస్సమ దాహిక, దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించారు. అతను ఇలా ప్రార్థించసాగాడు, గమనించండి. వెంటనే దుఆ, నా ప్రభువు, నువ్వు నాకు నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు గాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో. గమనించారా? వెంటనే ఏ విధంగా అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించడానికి. ఇదే సులైమాన్ అలైహిస్సలాం యొక్క సంఘటనలోనే కనబడుతుంది. చూడండి, ఇక్కడ సూరతున్ నమల్లో ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ సింహాసనం, రాణి కూర్చుండేటువంటి సింహాసనం, దాన్ని కను రెప్ప కొట్టే అంతలోనే తెప్పించారు. అప్పుడు వారిలో గ్రంథ జ్ఞానం గల ఒకతను, మీరు కళ్ళు మూసి తెరిచేలోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చి పెట్టగలను అన్నాడు. అలా వచ్చేసింది. తన కళ్ళ ముందర ఆ సింహాసనం ఉండటం చూసి సులైమాను, హాదా మిన్ ఫద్లి రబ్బీ, ఇది నా ప్రభు అనుగ్రహం. గమనించండి, ఇక అనుగ్రహాలు పొంది గర్వానికి గురికారు పుణ్యాత్ములు.
ఏమన్నారు? ఇది నా ప్రభు అనుగ్రహం, నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక ప్రభు చేసిన మేలును మరచిపోతానో పరీక్షించటానికే ఆయన ఇదంతా చేశాడు. ఎవడైనా కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరైనా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభు లక్ష్య పెట్టని వాడు గొప్ప ఉదాత్తుడు అని పలికాడు. ఎవరు పలికారు? సులైమాన్ అలైహిస్సలాం. ఇక్కడ గమనించండి, సులైమాన్ అలైహిస్సలాం స్వయంగా ఏమంటున్నారు? ఏదైనా ఒక పెద్ద అనుగ్రహం దొరికింది అంటే కూడా ఇక్కడ అల్లా అందులో మనం కృతజ్ఞత తెలుపుతామా తెలుపమా అన్నటువంటి విషయం పరీక్షిస్తాడు. ఇక్కడ ఏంటి చెప్పే ఉద్దేశం? ఇవన్నీ మాటలు ఎందుకు తీసుకొస్తున్నాను నేను? కుల్లు నఫ్సిన్ లమ్మా అలైహా హాఫిజ్, తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి కూడా లేదు. ఏ ప్రాణి కూడా లేదు. అల్లాహు తాలా రేయింబవళ్ళు మనల్ని కాపాడుకొని ఉన్నాడు. ఆ కాపాడే యొక్క సంఘటనలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు మనం చెప్పాము, ఇప్పుడు మన యొక్క కర్మాలు రాసేటువంటి దూతలు వేరు, మనల్ని ప్రత్యేకంగా కాపాడేవారు వేరు, ఇంకా మనం చేస్తున్న నమాజులు చూడడానికి వచ్చి అల్లా వద్ద సాక్ష్యం ఇచ్చేవారు వేరు. సహీ బుఖారీలో హదీస్ తెలుసు కదా, అసర్లో మరియు ఫజర్లో వారు కలుస్తారు అన్న విషయం. ఇంకా ప్రతి మనిషి వెంట ఒక దైవదూత ఉంటాడు. మంచిని గురించి ప్రేరేపిస్తాడు, మంచిని గురించి అతని మనసులో వేస్తాడు, చెడు నుండి అతన్ని వారిస్తాడు. ఇంకా ఎన్నో రకాల దేవదూతలు ఎన్నో సందర్భాల్లో అల్లాహు తాలా మన కొరకు భద్రంగా కాపలి వారిగా పెట్టాడు. ఈ విషయాన్ని మనం నమ్మాలి. ఉదాహరణకు మీరు మరొక సూరత్ లో చూడవచ్చును. ఆ ఆయత్ యఖ్లఉకుం, చూడండి సూరత్ అంబియాలో, కుల్ మన్ యఖ్లఉకుం బిల్లైలి వన్నహారి మినర్ రహ్మాన్ బల్ హుమ్ అన్ జిక్రి రబ్బిహిం మురిదూన్. ఓ ప్రవక్త, కరుణామయుని ఆగ్రహం నుంచి రేయి పగలు మిమ్మల్ని రక్షించగలవాడెవడు అని వారిని అడుగు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళు తమ ప్రభు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు. ఎప్పుడెప్పుడు మనం అల్లా యొక్క స్మరణ ఎక్కువగా చేస్తూ ఉంటామో, ఇంట్లో ప్రవేశించినప్పుడు, భోజనం చేసినప్పుడు, దుస్తులు ధరించినప్పుడు, ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో అప్పుడప్పుడు అల్లా యొక్క దయతో కరుణ దూతలు అల్లా వారిని మన రక్షణ కొరకు పంపుతూ ఉంటాడు. శైతాన్ అతని యొక్క కీడు అంతా కూడా మన నుండి దూరం అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అల్లాహు తాలా మనిషిపై చేసినటువంటి అనుగ్రహాలను ప్రస్తావించిన తర్వాత గుర్తు చేస్తున్నాడు. ఫల్యంజురిల్ ఇన్సాను మిమ్మ ఖులిక్, ఇక మానవుడు తాను దేనితో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. ఖులిక మిమ్మా దాఫిక్, అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. ఖులిక పుట్టించబడ్డాడు, మిన్ తో, మా నీటి, దాఫిక్ ఎగిసిపడే దునుకుతూ వచ్చే, యఖ్రుజు ఆ నీరు, యఖ్రుజు వెలువడుతుంది, మింబైని సుల్బ్, సుల్బ్ అంటే వెన్నెముక, అత్తరాయిబ్ అంటే ఛాతి, బైన మధ్య, అది వెన్నెముక మరియు ఛాతి భాగం మధ్య నుండి వెలువడుతుంది. తఫ్సీర్ ఇబ్న్ కథీర్లో వచ్చి ఉంది, పురుషుని యొక్క వెన్ను భాగంలో నుండి, స్త్రీ యొక్క ఛాతి భాగంలో నుండి. వేరే ఉల్లేఖనాలు మరియు సైన్స్ యొక్క పరిశోధనతో
కొందరు ధర్మవేత్తలు చెబుతున్న విషయం ఏమిటంటే, వాస్తవానికి దీని యొక్క సంబంధం మెదడుతో కూడా ఉంటుంది. అక్కడి నుండి ఒక రకమైన పదార్థం ముందు వెలువడుతుంది. పూర్తి శరీరంలోని కొన్ని భాగాలు కలిసి ఒక నీటి మాదిరిగా ఈ వెన్నెముక మరియు ఛాతి భాగం మధ్యలో నుండి వెళుతుంది. అది తల్లి గర్భంలో కలుస్తుంది. అక్కడి నుండి మానవ ఆకారం అనేది మొదలవుతుంది. కానీ దాని యొక్క అంతకంటే ముందు 3 స్టేజీలు తెలిసిన విషయమే. నుత్ఫా, అలక, ముద్గా, అలక. సూరత్ హజ్ ప్రారంభం మరియు సూరతుల్ ముమినూన్ ప్రారంభంలో కూడా వాటి యొక్క వివరణలు వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఈ సూరతు తారిఖ్లో వెన్నెముక మరియు ఛాతీ భాగం అన్నటువంటి వివరణ ఉన్నది. మరియు భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఏ వేగంతో ఆ నీరు వెలువడుతుందో దాని ప్రస్తావన మిమ్మా ఇన్ దాఫిక్ అని కేవలం ఇక్కడ ఈ సూరాలో ప్రస్తావించబడింది. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? మనిషి పుట్టుక గురించి ఇంకా వేరే సూరాలలో కూడా ప్రస్తావన ఉంది. కానీ మీరు గమనించారంటే ప్రతి చోట చెప్పే విధానం, వివరాలు వేరువేరుగా ఉన్నాయి. ఇందులో అసలు ఉద్దేశం ఏమిటి? ఓ మానవుడా, ఇంతటి సూక్ష్మంగా అన్ని ప్రణాళికలతో అల్లాహు తాలా నిన్ను సృష్టించాడు. ఇటు నీ సృష్టి చూసుకో ఒక్కసారి. మరి ఆ పెద్ద పెద్ద బ్రహ్మాండమైన ఆకాశం గాని, అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద నక్షత్రాలు గాని వాటిని చూసుకో. నీవు అంత గొప్ప శక్తి గల అల్లాహ్ గురించి ఎలా మాట్లాడగలుగుతావు? మరోసారి అతడు పుట్టించలేడు, చనిపోయిన తర్వాత మరోసారి బ్రతికించలేడు అని నీవు నీ యొక్క ఈ అజ్ఞానపు ఆలోచన నుండి బయటికి వచ్చి అల్లాహు తాలా ఏ ఏ ఆధారాలతో తొలిసారి పుట్టించిన వారిని మరణించిన తర్వాత మళ్ళీసారి పుట్టించడం ఏ కష్టతరమైన పని కాదు అన్న విషయం తెలుసుకో. మరియు ఈ విషయాన్ని నమ్మి పరలోక జ్ఞాన అల్లా ముందు నిలబడి లెక్క చెప్పవలసి ఉన్నది అన్న భయంతోనే ఈ జీవితం గడుపు. అందుకొరకే ఆయత్ నంబర్ 8లో ఏమొచ్చింది? నిశ్చయంగా, ఇన్నహు నిశ్చయంగా, అలా రజ్ఇహి అతన్ని తిరిగి రప్పించుకునే లకాదిర్ తప్పకుండా శక్తిని కలిగి ఉన్నాడు. లా ఇక్కడ నొక్కి చెప్పడానికి వచ్చిన విషయం. ఇన్నహు అలా రజ్ఇహి లకాదిర్, అల్లాహ్ మరోసారి పుట్టించేటువంటి శక్తి తప్పనిసరిగా కలిగి ఉన్నాడు. ఆ మరోసారి పుట్టించిన తర్వాత ప్రళయ దినాన హాజరైన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? తుబ్ల సరాయిర్, ఆ రోజు లోగొట్టులన్నీ రట్టై పరికించబడతాయి. తుబ్లా బలాయ, దీని నుండి పరీక్ష అన్న భావంలో కూడా వస్తుంది. పరీక్షలో ఏమవుతుంది? ప్రశ్నలన్నీ కూడా అంతకు ముందు వరకు ఉన్నవి స్పష్టమై ముందుకు వస్తాయి. పరీక్ష రాసే వారందరూ కూడా స్పష్టంగా ముందుకు వస్తారు. ప్రశ్న పత్రాలన్నీ కూడా ముందుకు స్పష్టంగా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉద్దేశం ఏంటి? ఎవరెవరు ఎలాంటి విషయాలు, ఎలాంటి నమ్మకాలు, విశ్వాసాలు కలిగి ఉండిరో, ఎవరెవరు తమ మనస్సులో మరొకరు గురించి ఎలాంటి కుట్రలు, పన్నాగాలు పన్నుతూ కుట్రలు చేస్తూ ఉన్నారో, ఎవరి గురించి ఎలాంటి ద్వేషాలు, కపటాలు అన్ని పెట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా బయటపడతాయి. ఈరోజు ఇస్లాంను కించపరచడానికి, ముస్లింలను అణచివేయడానికి, ఇస్లాం మంచి ధర్మం కాదు అని చెప్పడానికి ఎన్నో అబద్ధపు, భూటపు ఏయో విషయాలు తీసుకొచ్చి ఇస్లాం యొక్క అందమైన ముఖం మీద మసిపూసే ప్రయత్నం ఎవరెవరైతే చేస్తున్నారో, ఇంకా చెయ్యాలని పూనుకున్నారో
వారి విషయాలన్నీ కూడా ఆ రోజు బయటపడతాయి. అప్పుడు చూడండి, యోమ తుబ్ల సరాయిర్ యొక్క ఫుట్ నోట్లో ఏముంది? అంతరంగాలలో దాగి ఉన్న రహస్య విషయాలన్నీ ఆ రోజు బహిర్గతం చేయబడతాయి. ఎందుకంటే వాటి ఆధారంగానే సత్కరించటమో లేక శిక్షించటమో చేయాల్సి ఉంటుంది. దగా చేసిన ప్రతి వ్యక్తి వెనుక ఒక జెండా ఆనవాలుగా పాతబడుతుంది. వీడు ఫలానా ఫలానా దగుల్బాజీ పనులు చేశాడని ప్రకటించబడుతుంది అని హదీసులో చెప్పబడింది. సహీ బుఖారిలో ఆ ప్రస్తావన వచ్చి ఉంది. మరి అప్పుడు ఇహలోకంలోనైతే కోట్ల నుండి కూడా తప్పుడు తీర్మానాలు జరుగుతున్నాయి. దౌర్జన్య పరులకు, అత్యాచారాలు చేసిన వారికి, చిన్న చిన్న అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు చేసిన వారికి పూలదండాలు వేయబడుతున్నాయి మరియు వారిని సత్కరించడం జరుగుతుంది కదా. కానీ ప్రళయ దినాన చదవండి ఆయత్, ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి ఖురాన్ ఆయతుల ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. ఫమాలహు మిన్ కువ్వతిన్ వలా నాసిర్, అప్పుడు అతనికంటూ ఏ అధికార బలము ఉండదు, ఏ సహాయకుడు ఉండడు. ప్రళయ దినాన అక్కడ హాజరైనప్పుడు ఈ లోకంలో అల్లా యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరెవరైతే జీవించారో వారందరూ పరలోక దినాన అల్లా యొక్క శిక్షను అడ్డుకోవడానికి స్వయం వారి వద్ద ఏ శక్తి ఉండదు, స్వయం వారి వద్ద ఏ అధికారం ఉండదు. వారికి ఇహలోకంలో ఏ ఏ హోదా అంతస్తులు ఉన్నప్పటికీ అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ శూన్యం. శూన్యం. సరే, వేరే ఎవరైనా అతనికి సహాయపడేవారు ఉంటారా? వలా నాసిర్. ఇక్కడ నేను ఫలానా పార్టీ నుండి ఉన్నాను, నా వెనుక ఆ పెద్ద లీడర్ ఉన్నాడు, నా వెనుక ఎలాంటి మాఫియా గ్యాంగ్ ఉంది తెలుసా, ఈ విధంగా చెప్పుకొని ఇతరులను బెదిరించి భూములను కబ్జా చేసుకుంటారు కావచ్చు, ఇతరుల ధనాన్ని దోచుకుంటారు కావచ్చు, ఇంకా వేరే ఎన్నో అన్యాయాలు దౌర్జన్యాలు చేస్తారు కావచ్చు. కానీ ప్రళయ దినాన హాజరైనప్పుడు ఎవరి అండదండ ఉండదు, ఎవరి తోడు ఉండదు, ఎవరు సహాయం చేసేవారు ఉండరు. ఫమాలహు మిన్ కువ్వతిన్ వలా నాసిర్. ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి మీరు సూరతుల్ ఖియామాలో మనం చదివిన విషయాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీకు? ఏముంది అక్కడ? మనిషి ఏమంటాడు? ఎవరి ఎడమ చేతిలోనైతే కర్మపత్రాలు ఇవ్వబడతాయో, ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు, అయ్యో నా కర్మల పత్రం నాకు ఇవ్వబడకుండా ఉంటే, నా లెక్కేమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది, అయ్యో ఆ చావి నా వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే బాగుండేది. ఆ తర్వాత ఏమంటాడో గమనించండి, నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు, నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే అని బాధపడతాడు. అప్పుడు అల్లా వైపు నుండి ఆదేశం ఏమొస్తుంది? అప్పుడు ఇలా ఆదేశించబడుతుంది, పట్టుకోండి వాణ్ణి, వాడికి మెడలో గుదిబండ వేయండి, మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి, మరి వాణ్ణి 70 మూరల పొడవు గల సంఖ్యలతో బిగించి కట్టండి. వాడు మహోన్నతుడైన అల్లాహను విశ్వసించేవాడు కాదు. గమనిస్తున్నారా? అందుకొరకే సోదర మహాశయులారా, పెద్ద పెద్ద సృష్టి, ఆకాశాలు, నక్షత్రాలు, వాటి ప్రమాణాలు చేసి మరి మనిషి యొక్క పుట్టుక ఎంత సూక్ష్మ రీతిలో, వీర్య బిందువులో ఎన్నలో లక్షాది లక్షలు క్రీములు ఉంటాయి. వాటిలో నుండి కేవలం ఏదో ఒక క్రీము ద్వారానే అది వైరుతో కలిసినప్పుడు, అండాలతో కలిసినప్పుడు ఆ తర్వాత నుండి మనిషి పుట్టుక యొక్క ప్రక్రియ అనేది మొదలవుతుంది. అల్లాహు అక్బర్. ఎంతటి గొప్ప శక్తి గలవాడు ఆ అల్లాహ్! మరోసారి మనిషిని పుట్టించడం అతనికి ఏమైనా కష్టతరమా? ఏమాత్రం కాదు. అందుకొరకే ఖురాన్లో అనేక సందర్భాల్లో ఉంది, వహువ అహ్వను అలై వహువ అల్లదీ యబ్దఉల్ ఖల్క థుమ్మ యుఈదు. ఆయనే సృష్టి ప్రక్రియని ప్రారంభిస్తున్నాడు, మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక, చాలా తేలిక.
ఇక్కడి వరకే మనం ఆపుతున్నాము. ఇక్కడ అజాన్ కూడా అయిపోయింది. ఇన్షా అల్లా మిగతా సూరాలోని విషయాలు వచ్చే పాఠంలో మనం చదివే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. స్టార్టింగ్లో ఈ లింక్ ప్రాబ్లం ఏదైతే జరిగిందో నాకు కూడా తెలియలేదు గనక అందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఆలస్యమైనందుకు అల్లా మనందరినీ కూడా క్షమించుగాక. ఇలాంటి ధర్మ విషయాలు నేర్చుకునే విషయంలో అన్ని రకాల ఆటంకాలను అల్లాహు తాలా ఎల్ల వేలల్లో దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.